సో బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ కి క్రమశిక్షణ కమిటీ ఒక నివేదికనివ్వబోతోంది. కొండా సురేఖ అంశం, చిన్నారెడ్డిపై చర్యల అంశాన్ని ప్రస్తుతం మల్లు రవి చర్చిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మల్లు రవి భేటీ అవ్వడం జరిగిందంటే తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న అంశాలకు సంబంధించి ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వబోతుంది అనేది ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా ఉన్న టైంలో ఇప్పుడు ప్రెసెంట్ టీపీసీసీ చీఫ్ కి క్రమశిక్షణ కమిటీ ఒక నివేదికను అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఆ నివేదికలో ఏముంది, ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అనేది అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కొండా సురేఖ వ్యవహారంలో ప్రతి ఒక్కరు కూడా అసలు ఏం జరగబోతుంది, క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన టైంలో కాసేపటి క్రితమే దీనికి సంబంధించి మల్లు రవి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, కొండా సురేఖ ఎపిసోడ్ తో పాటు అదేవిధంగా చిన్నారెడ్డి రెండు అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో హాట్ డిబేట్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒకవైపు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కానీ ఈ అంశానికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ అంత నివేదికను సిద్ధం చేసి ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అందజేసిన నేపథ్యంలో ఒక హాట్ డిబేట్ అయితే జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ నివేదిక సారాంశం ప్రకారంగా ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. కాసేపటి క్రితమే జగ్గారెడ్డి కూడా మాట్లాడుతూ గాంధీ భవన్ వేదికగా మాట్లాడుతూ కొండా సురేఖ కూతురు సుస్మిత ఏదైతే కామెంట్ చేసిందో అవి ఆమె పర్సనాలిటీకి సరైనవి కాదు అంటూ కూడా ఆయన కూడా చెప్పి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇట్లా ఎమ్మెల్యేలు కానీ పార్టీ నేతలు కానీ అందరూ కూడా వరుసగా ఈ అంశానికి సంబంధించి ఖండిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు మరోవైపు దీనికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ అంతా కూడా నివేదికను సిద్ధం చేసి ఆ పార్టీ హైకమాండ్కి ఇవ్వడం కానీ ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇవ్వడం జరిగింది. కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి కూడా నిన్న కూడా మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎవరు ఎలాంటి కామెంట్స్ చేయొద్దు అంటూ కూడా నిన్న పార్టీ నేతలు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా పీసీసీ చీఫ్ కు నివేదిక ఇచ్చిన తర్వాత నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయిన పరిస్థితి ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి కొండా సురేఖ ఎపిసోడ్ సంబంధించి కూడా ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఎక్కడ కొండా సురేఖ ఇంతవరకు ఖండించకపోవడానికి కూడా అందరూ కూడా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ అంశాన్ని కూడా తప్పుపట్టిన పరిస్థితి ఉంది. ఆమెను ఖచ్చితంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే ఒక డిమాండ్ కూడా బలంగా వినిపించిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి అన్ని నేతలందరి నుంచి కూడా ఒక ప్రెజర్ అయితే పెరుగుతూ ఉంది. ఎందుకంటే పార్టీలో ఎలాంటి సభ్యత్వం లేకపోయినప్పటికీ ఎలాంటి హోదాలో లేని కొండా సురేఖ కూతురు ఆ విధంగా మాట్లాడడం, నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ విధంగా కామెంట్స్ చేయడం సరైన చేసేది కాదు అంటూ కూడా నేతలంతా కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఈ విధంగా వదిలేస్తే కనుక పార్టీకి కానీ అదేవిధంగా ప్రభుత్వానికి చాలా రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది కాబట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ కూడా సిఫార్సు చేసినట్టుగా కూడా తెలుసు. సో దాదాపు ఈ నివేదికకు సంబంధించి కూడా చిన్నారెడ్డితో పాటు కొండా సురేఖ ఇద్దరిపైన కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో ఇప్పుడు పార్టీ హైకమాండ్ కోర్టు పరిధిలోకి వెళ్ళింది కాబట్టి పార్టీ హైకమాండ్ ఏం చర్యలు తీసుకుంటుంది, ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే పీసీసీ చీఫ్ కూడా నివేదిక అందజేయడం కానీ పీసీసీ చీఫ్ కూడా మొదటి నుంచి కూడా ఈ ఆమె కూతురు చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో వాటిని కూడా ఆయన కూడా ఖండిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. కొండా సురేఖ కూతురు మాట్లాడిన విధానం సరైనది కాదంటూ కూడా పీసీసీ చీఫ్ కూడా కామెంట్ చేసిన పరిస్థితి కానీ ఆమె కొండా సురేఖ గతంలో 1-2 సార్లు ఆమెను కాపాడాం కానీ ఈసారి ఆ కాపాడే పరిస్థితి కూడా లేదంటూ కూడా నేరుగా పీసీసీ చీఫ్ ఏం మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఈ అంశం అనేది చాలా సున్నితంగా మారిందని చెప్పుకోవచ్చు. కొండా సురేఖ ఎపిసోడ్కు సంబంధించి పార్టీ హైకమాండ్ ఎలాంటి లైన్ ఇస్తుంది, ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది కూడా చూడాలి. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఆ నివేదికను కూడా పీసీసీకి కానీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా అందజేశారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతుందని చూడాలి. ఆ నివేదిక అందజేసిన నేపథ్యంలో తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఇప్పుడు భేటీ కొనసాగుతుంది కాబట్టి మల్లు రవి ఆ భేటీ ఈ అంశానికి సంబంధించి ఫర్దర్ గా పార్టీ నిర్ణయం ఎలాంటి తీసుకుంటున్నది కూడా ఇప్పుడు హాట్ డిబేట్ గా మారింది. చెప్పండి సుమా. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ కమిటీ నివేదిక ఎప్పుడు వస్తుంది, కొండా సురేఖపై చర్యలు తీసుకుంటారా, అసలు ఏం జరగబోతుంది అనేది కూడా ఒక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అండ్ చిన్నారెడ్డి ఇష్యూ కూడా ఇప్పుడు ఆల్రెడీ మల్లు రవి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ కి క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అంటే దీనికి సంబంధించి అసలు ఎలాంటిది జరిగింది, నివేదికలో ఏముంది అనేది ఎప్పటిలోగా వాళ్ళు బయటికి చెప్పే అవకాశం కనిపిస్తోంది?
రేపు దీనికి సంబంధించి పిసిసి చీఫ్తో పాటు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్రవి నివేదిక అందజేయడం జరిగింది. ఇద్దరు నేతలకు సంబంధించి ఇద్దరు నేతలు చాలా సీనియర్ నేతలు, మొదటి అంటే చిన్నారెడ్డి మొదటి నుంచి దాదాపు 30-40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పార్టీకి డ్యామేజ్ అయ్యే విధంగా ఉన్నాయని చెప్పేసి పార్టీ అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీ తన టికెట్ నమ్ముకుందని చేసిన కామెంట్స్ను ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యల కిందకే, ఉల్లంఘన కిందకే తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా అభిప్రాయం వ్యక్తం అయిన పరిస్థితి ఉంది. కాబట్టి మరోవైపు కొండా సురేఖ కూతురు ఏవైతే కామెంట్ చేసిందో ఆ కామెంట్స్ సంబంధించి కూడా కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు సంబంధించి ఆమె సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తనకు నోటీసులు ఇచ్చారని చెప్పేసి ఆ నోటీసులను వెనక్కి తీసుకోవాలని చెప్పింది తప్ప ఎక్కడ కూడా తన కూతురు చేసిన కామెంట్స్ను ఎక్కడ కూడా ఖండించలేదు. ఈ అంశానికి సంబంధించి పార్టీ నేతలను తీవ్రంగా హట్ చేసిన పరిస్థితి ఉంది. అంతా కూడా సురేఖ ఈ అంశానికి తన కూతురు తన ఇంట్లోనే ఉంటుంది, తన కూతురు చేసిన కామెంట్లను ఎక్కడ కూడా తప్పు పట్టకుండా దీనికి ఇంకా సమర్థించుకునే విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ కూడా నేతలంతా కూడా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా ఇదే అంశాన్ని కూడా మాట్లాడుతూ పార్టీకి నష్టం జరిగే ఏ ఒక్క అంశాన్ని మాత్రం మేము సహించేది లేదు. పార్టీకి నష్టం జరుగుతుందంటే కనుక ఎంతటి వారైనా సరే ఎవరిపైన కనుక ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్రవి కూడా చెప్పడం జరిగింది. దానికంటే భిన్నంగా కూడా ఈ ఎపిసోడ్ సంబంధించి చాలా వేగంగా పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. కేవలం అవి అట్లా మాట్లాడింది లేదు, గంటల వ్యవధిలో మంత్రికే నేరుగా క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడం అంటే సుస్మిత పార్టీలో ఎలాంటి సభ్యత్వం లేదు, పార్టీలో ఎలాంటి హోదా లేకపోవడంతో నేరుగా కొండా సురేఖకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన కేవలం 3 రోజుల్లోనే రిప్లై ఇవ్వాలని కోరినప్పటికీ ఆమె 1 డేలోనే రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ 1 డేలో రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు కూడా మరోసారి కూడా 2 లేఖలు కూడా క్రమశిక్షణ కమిటీకి లేఖలు రాసింది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ 3 రోజుల గడువు ముగిసిన వెంటనే క్రమశిక్షణ కమిటీ కూడా భేటీ అయ్యి జరుగుతున్న పరిణామాలన్నిటికి సంబంధించి కూడా మల్లురవితో పాటు క్రమశిక్షణ కమిటీ మొత్తం వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ కానీ మిగతా సభ్యులు కూడా అంతా కూడా భేటీ అయ్యి జరుగుతున్న పరిణామాలన్నిటిపైన కూడా కులంకషంగా చర్చించి కూడా మీడియాతో కూడా చెప్పడం జరిగింది. పార్టీకి నష్టం జరిగే ఏ ఒక్క అంశాన్ని కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. కాబట్టి ఎవరు నష్టం చేసినా ఎంతటి వారైనా సరే కనుక పార్టీకి కానీ ప్రభుత్వానికి నష్టం జరుగుతుందంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడింది. అందుకు అనుగుణంగానే ఈ అంశాన్ని కూడా ఖచ్చితంగా పార్టీకి ప్రభుత్వానికి నష్టం జరుగుతుందనే ఒక అభిప్రాయంతో వ్యక్తం చేసింది. కాబట్టి ఖచ్చితంగా చాలా సీరియస్గా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆమె పైన బర్తరఫ్ చేస్తారా లేదంటే కనుక ఆమెను రాజీనామా చేయిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆమెకు ఒక ఇండికేషన్ పంపినట్టుగా కూడా తెలుస్తుంది. ఆమె మాత్రం తమ పని ఏదో తను చేసుకుంటూ పోతుంది. నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆమె అధికారిక కార్యక్రమాలకు సంబంధించి వన మహోత్సవం సంబంధించి కూడా రివ్యూలు చేయడం కానీ ఈరోజు వరంగల్లో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కానీ ఆ విధంగా ముందుకెళ్తుంది. సీఎం లండన్ నుంచి వచ్చిన తర్వాత అందరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా వరుసగా వెళ్ళి సీఎంను కలిసినప్పటికీ కూడా సురేఖ హైదరాబాద్లో ఉండి కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఎక్కడ కూడా భేటీ కాలేదు, మీట్ కావడానికి కూడా ఇష్టపడకుండా ఆమె పని ఏదో ఆమె ఇండివిజువల్గా వెళ్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ నుంచి కూడా ఎలాంటి ఇండికేషన్స్ వస్తుందని, అధిష్టానం నుంచి ఎలాంటి ఇండికేషన్ వస్తుందనేది కూడా వేచి చూస్తున్నట్టుగా కూడా తెలుసు. సో ఇప్పుడు నివేదిక కూడా వారికి ఇద్దరికి పిసిసికి కానీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా నివేదిక ఇచ్చారు. కాబట్టి నివేదిక ఇచ్చిన తర్వాత నేరుగా మల్లురవి ప్రజెంట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి పార్టీ హైకమాండ్ నుంచి వచ్చే నిర్ణయానికి ఏం చేయాలనే దానిపైన కూడా ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సుమా, ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.